ఈరోజు కృష్ణన్న పిలుపు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణన్న గారు అనేక ధర్నాలు రాష్ట్రోగాలు అన్నీ చేస్తుండ్రు. అందుకనే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వకుండా మేము పార్టీ పరంగా ఇస్తామంటే బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము క్లియర్ చెప్తున్నాం. మేము కృష్ణన్న గారు ఆపడం వల్లనే మేము ధర్నాలు గట్టి చేసలేం కానీ శాంతియుతంగా చేస్తున్నాం. కానీ లేకపోతే తెలంగాణని అగ్నిగుండం లెక్క తీర్చిదిద్దుతామని మేము తెలియజేస్తున్నాము. అందుకనే మీరు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మీరిచ్చిన మాట ప్రకారమే మా బీసీ బిడ్డని సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్లు ఏవైతే ఉందో మీ పార్టీ మేనిఫెస్టోలో అది పూర్తిగా సంపూర్ణంగా దిద్దాలని మేము తెలియజేసుకుంటున్నాం. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతకే మీరు ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రోకలు అవన్నీ చేస్తాం. కోర్టుకు ఎవరు వైరా? మీ వ్యక్తులే వైరు. అందుకనే మీ వ్యక్తులు మీ పార్టీలో ఉండే వ్యక్తులు వైరు అంటే వన్ సైడ్ గేమ్ ఆడుతురా. మీరేమన్నా బీసీలకు 42% రిజర్వేషన్ నోటి దగ్గరికి ముద్ద కలిపి పెట్టి ముద్ద ఇస్తా అని మీరు దాన్ని గుంజుకుంటారా అని మేము తెలియజేస్తా ఉన్నాం.